ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని మరిచిపోయిన చంద్రబాబు మేనిఫెస్టో అమలుపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు నిత్యం ఏదో ఒక డైవర్షన్ కుట్రకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డైవర్షన్ కుట్రలో భాగంగా ఈ మధ్యన ఆయన ఒక పాపులర్ డైలాగ్ను నమ్ముకున్నారట. దాని చుట్టూ కుట్రలు కుతంత్రాలు రచించారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినిమా డైలాగు కాంట్రవర్సీ అనంతర పరిస్థితుల్లో తలెత్తిన రాజకీయ పరిణామాలు తమకు ఎంత మేరకు ఉపయోగపడ్డాయో బాబు తెలుసుకున్నారట. ఏకంగా కేబినెట్ సమావేశంలోనే ఆ పాపులర్ డైలాగ్ను ఆయన చర్చకు పెట్టారట. బాబు ఉత్సాహాన్ని చూసి ఆయన గుడ్ బుక్లో ఉండడానికి కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రప్పా రప్పా నరుగుతా అనే ఈ పుష్ప 2 సినిమా డైలాగ్ ఆ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసింది. ఈ సినిమా డైలాగును కూడా తన డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడానికి 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రయత్నించడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఓ వ్యక్తి రప్పా రప్పా డైలాగ్తో ఉన్న ఓ ప్లకార్డ్ను ప్రదర్శించడం, దాన్ని పచ్చమూకలు అందిపుచ్చుకుని తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం తెలిసిందే. జగన్ పర్యటనలో ప్రదర్శితమైన ప్లకార్డ్ను చూపి చూడండి చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు హింసాత్మకంగా ఉన్నాయి అని దుష్ప్రచారాన్ని టీడీపీ నేతలు మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డైవర్షన్ రాజకీయంపై మండిపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రప్పా రప్పా డైలాగ్ పూర్వపరాలు ఏంటో తెలుసుకున్నారు. మీడియా సాక్షిగా ఆయన ఏమన్నారో మరోసారి విందాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి తన సత్తెనపల్లి పర్యటనలో ఓ వ్యక్తి ప్రదర్శించిన ప్లకార్డ్ను, అది కూడా టీడీపీ సభ్యత్వం కలిగిన వ్యక్తి చూపించిన ప్లకార్డ్ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో స్పష్టంగా వివరించారు. ఇక దాన్ని పట్టుకుని వక్రీకరణల మీద వక్రీకరణలు చేస్తున్నారు కూటమి నేతలు, మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొంతు కలిపి జగన్ వ్యక్తిత్వంపై బురద చల్లారు. అసలు చంద్రబాబు డైవర్షన్ డైనోసార్గా ఎందుకు మారారో చూద్దాం. అప్పులు, తప్పులు, అరాచకాలు ఇవే కూటమి పాలనలో కనిపిస్తున్న నగ్న సత్యాలు, కళ్లకు కడుతున్న వాస్తవాలు. చంద్రబాబు అసమర్థ అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు నిత్యం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీనికి నిదర్శనమే రప్పా రప్పా డైలాగ్ను వాడుకోవడానికి టీడీపీ నేతలు చేసిన విఫల యత్నం. తాము చేసిన తప్పులను, అప్పులను ఇతరులపై నెట్టడంలో ఘనత వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పని రప్పా రప్పా డైలాగ్ను ఆయనే చెప్పినట్లు పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హింసను నమ్ముకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అంటూ సుద్దులు చెబుతూ వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి నానా గడ్డీకరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనని మాటల్ని, చేయని వ్యాఖ్యల్ని ఆయనకు ఆపాదిస్తూ
చంద్రబాబు ఆయన మనుషులు ఎప్పట్నుంచో దుష్ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం బాబుకు కొత్తేమీ కాదు. ఏదో ఒక అబద్ధం చెప్పడం, దాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయించడం, తద్వారా రాజకీయంగా మైలేజ్ పొందడానికి గతంలో చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రయత్నించి చాలాసార్లు లబ్ధి పొందారు కూడా. అయితే ఆ లబ్ధి ఎంత మేరకు జరిగింది అని తెలుసుకోవడం కూడా చంద్రబాబుకు అలవాటే అని ఆయన రాజకీయాల గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా రప్పా డైలాగ్ రాజకీయాల కారణంగా తమకు ఎంత మైలేజ్ వచ్చింది తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు మెప్పు కోసం తప్పించే మంత్రులు కొందరు రప్పా డైలాగ్ రాజకీయం కారణంగా టీడీపీకి పూర్తిగా లాభం చేకూరిందని, వైఎస్ఆర్సీపీకి బాగా డ్యామేజ్ జరిగిందని వివరించారట. రప్పా డైలాగ్ రాజకీయాలపై కొంతమంది మంత్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇతర మంత్రులు తప్పుపడుతున్నారని సమాచారం. అయితే వారు కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ముందు మాట్లాడకుండా బయటకు వచ్చి రప్పా డైలాగ్ రాజకీయాలు టీడీపీకి బాగా డ్యామేజ్ చేశాయని ప్రజలు హర్షించడం లేదని అభిప్రాయపడ్డారట. వాస్తవానికి దూరంగా ఉంటున్న మంత్రుల వల్ల, బాబు తాలూకా డైవర్షన్ రాజకీయాల వల్ల కూటమి ప్రభుత్వ పరువు పోతోందని, ప్రజల్లో పల్చునవుతున్నామని వాపోతున్నారట. అక్కడ ప్లకార్డ్ ప్రదర్శించిన వ్యక్తి టీడీపీ సభ్యుడే కావడంతో ప్రజలు చేదరించుకుంటున్నారని, అందులోనూ జగన్ చెప్పని డైలాగులను ఆయన చెప్పినట్టుగా ప్రచారం చేయడం వల్ల నవ్వుల పాలయ్యామని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారట. పుష్ప 2 సినిమాలోని డైలాగ్ ఆ సినిమా విజయానికి ఉపయోగపడిందని, కానీ ఆ డైలాగ్ను నమ్ముకుని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటం వల్ల బాబుతో పాటు కూటమి నేతలు మరోమారు పరువు పోగొట్టుకోవడం తప్ప మరే ప్రయోజనం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.